జీలకర్ర నీరు ఆరోగ్యం ఇచ్చే దివ్య ఔషధం. నమస్కారం అండి. ఈరోజు మన వంటింట్లో సులభంగా దొరికే జీలకర్రతో తయారు చేసే ఒక అద్భుతమైన పానీయం గురించి తెలుసుకుందాం. అదే జీలకర్ర నీరు. జీలకర్ర గింజలను నీటిలో నానబెట్టడం ద్వారా లేదా నీటిలో మరిగించడం ద్వారా ఈ ఆరోగ్యకరమైన నీటిని తయారు చేస్తారు. రోజు ఉదయం పూట గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా ఉదయం లేవగానే చాలా మంది టీ లేదా కాఫీతో రోజును ప్రారంభిస్తారు. అయితే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం అంత మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత మాత్రమే టీ, కాఫీ, పాలు వంటివి తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాలు తాగడం చాలా మంచిది. మరి ఉదయం ఖాళీ కడుపుతో ఏం తీసుకోవాలి అంటే గోరువెచ్చని జీలకర్ర నీరు ఉత్తమ ఎంపిక. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు సాధారణ నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆ నీటిని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా తాగండి. ఇలా చేయడం వల్ల జీలకర్రలోని పోషకాలన్నీ నీటిలోకి చేరి మన శరీరానికి పూర్తి ప్రయోజనాలను అందిస్తాయి. జీలకర్ర నీరు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. రోగ నిరోధక శక్తిని పెంచడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు జీలకర్ర నీరు ఎన్నో విధాలుగా మనకు మేలు చేస్తుంది. ఈ అద్భుతమైన జీలకర్ర నీటి ప్రయోజనాలను వివరంగా చూసే ముందు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. నంబర్ 1, రోగ నిరోధక శక్తికి రక్షణ కవచం. జీలకర్ర నీరు పొటాషియం మరియు ఇనుముకు అద్భుతమైన వనరు. ఇవి మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీర కణాలను దెబ్బతీయకుండా రక్షిస్తాయి. జీలకర్రలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వివిధ అంటువ్యాధుల నుంచి, ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జబ్బులు, దగ్గు వంటి వాటి నుంచి మనల్ని కాపాడతాయి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు మరియు విటమిన్ ఏ, బి, సి వంటివి కూడా ఉండడం వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడు పచ్చి లేదా పూర్తి జీలకర్రని ఉపయోగించండి. వేయించిన లేదా పొడి చేసిన జీలకర్రలో కొన్ని పోషకాలు తగ్గే అవకాశం ఉంది. నంబర్ 2, మంటను తగ్గిస్తుంది. జీలకర్ర నీటికి శోధ నిరోధక గుణాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే మంట, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. జీలకర్రలో ఉండే థైమోక్వినోన్ అనే శక్తివంతమైన రసాయన సమ్మేళనం కాలేయాన్ని మంట నుంచి రక్షిస్తుంది మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా జీలకర్ర నీరు ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఋతుక్రమ సమయంలో మహిళలకు వచ్చే కడుపు నొప్పి, తిమ్మిర్లను తగ్గించడంలో జీలకర్ర నీరు చాలా బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని మితంగానే తీసుకోవాలి. వెచ్చని జీలకర్ర నీరు శరీరంలోని వాపును తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో కూడా సహాయపడుతుంది. నంబర్ 3, జీర్ణక్రియ మరియు మెటబాలిజం కు టానిక్ లాంటిది. జీలకర్ర నీరు కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీర మెటబాలిజం, జీవక్రియ రేటును పెంచుతుంది. కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ మరియు కొవ్వులను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ల ఉత్పత్తిని జీలకర్ర నీరు ప్రోత్సహిస్తుంది. ఇది కాలేయంలో పిత్త ఆమ్లాల ఉత్పత్తిని వేగవంతం చేసి కొవ్వుల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి బయటపడడానికి జీలకర్ర నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో వాయువును తగ్గించే కార్బనేటివ్ గుణాలు ఉన్నాయి. జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మెటబాలిజం మరింత పెరుగుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు క్యాలరీస్ మరియు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. నంబర్ 4, చర్మానికి కాంతిని ఇస్తుంది. జీలకర్ర నీటిలో కాల్షియం, పొటాషియం, మ్యాంగనీస్ మరియు సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి తాజాగా యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి. ఈ పోషకాలు చర్మానికి స్పష్టమైన ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తాయి. ఇంకా ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉండడం వల్ల అకాల వృద్ధాప్యాన్ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. రోజు ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం ఆలస్యం అవుతుంది. పసుపు మరియు జీలకర్ర నీటిని కలిపి ఫేస్ ప్యాక్ గా వాడితే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.
మొటిమలను తగ్గిస్తుంది, ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. జీలకర్ర నీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. భవిష్యత్తులో మొటిమలు రాకుండా కూడా నివారిస్తుంది. పెదవుల పగుళ్లను కూడా తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి శరీర కణాలను దెబ్బతీసే హానికరమైనవి. ఇవి చర్మంలోకి ప్రవేశిస్తే చర్మ ప్రోటీన్ ను విచ్ఛిన్నం చేసి మచ్చలు, చర్మం వదులుగా మారడం, ముడతల వంటి సమస్యలను కలిగిస్తాయి. సో జీలకర్ర నీరు ఈ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని రక్షిస్తుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల అంతర్గతంగా చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. అయితే జీలకర్ర నీరు శరీరంలో వేడిని కూడా పెంచుతుంది, కాబట్టి దీన్ని మితంగానే తీసుకోవాలి. నంబర్ 6, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీలకర్ర నీటిలో బ్యాక్టీరియా నిరోధక మరియు శోధ నిరోధక గుణాలున్నాయి. దీన్ని తాగడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి మరియు జుట్టును వేర్ల నుంచి బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుంది. జీలకర్ర నీటిలో జుట్టును కడగడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్యను తగ్గించడంలో కూడా జీలకర్ర నీరు సహాయపడుతుంది. నంబర్ 7, గుండె ఆరోగ్యానికి ఆయువు పట్టు. వైద్య పరిశోధనల ప్రకారం జీలకర్ర నీరు గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది మరియు గుండెను రక్షించడమే కాకుండా వివిధ గుండె సమస్యలకు చికిత్స అందించడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. రక్త నాళాలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. దీనివల్ల హార్ట్ బ్లాక్స్, రక్తం గడ్డకట్టడం, గుండెపోటు రావడం, పక్షవాతం రావడం, ముఖ్యంగా గుండె ధమనులలో వాపు రావడం, గుండె కండరాలు బలహీనపడటం వంటి గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని జీలకర్ర నీరు తీసుకోవడం వల్ల రక్త నాళాలు చక్కగా పనిచేస్తాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా రక్తం సరఫరా జరిగి గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. నంబర్ 8, డయాబెటిస్ మరియు రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ. జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. ఇది మధుమేహం ఉన్న వారికి చాలా సహాయకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. ప్రతి భోజనం తర్వాత 30 నిమిషాలకు జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. డయాబెటిస్ ఉన్న వారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. డయాబెటిస్ రాకూడదని భావించేవారు కూడా ముందు జాగ్రత్తగా దీన్ని తీసుకోవచ్చు. రక్తహీనత చికిత్సలో సహాయం. జీలకర్ర నీటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడడానికి ఇనుము చాలా అవసరం. జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సరైన స్థాయిలో ఉంటాయి. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసే ముఖ్యమైన రక్త ప్రోటీన్. హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితేనే అలసట, బలహీనత, తల తిరగడం వంటి రక్తహీనత, అనీమియా లక్షణాలు కనిపిస్తాయి. జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఈ లక్షణాలను నివారించవచ్చు మరియు రక్తహీనత నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు జీలకర్ర నీటితో పాటు నల్ల నువ్వులు కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర నీటి ప్రయోజనాలు అన్ని చూసాం కదా, అయితే ఏది కూడా అతిగా తీసుకున్నా మంచిది కాదు. జీలకర్ర నీటిని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అతిగా తీసుకోవద్దు. జీలకర్ర నీరు శరీరంలో వేడిని పెంచుతుంది, ఉష్ణ ప్రభావం, కాబట్టి దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, శరీరం వేడెక్కడం వంటి సమస్యలు రావచ్చు. రోజుకు 1 లేదా 2 గ్లాసులు మితంగా తీసుకోవడం మంచిది. చాలా వేడిగా లేదా చాలా చల్లగా వద్దు. జీలకర్ర నీటిని ఎప్పుడు గోరువెచ్చగా లేదా సాధారణ గది ఉష్ణోగ్రతతో మాత్రమే తీసుకోవాలి. చాలా వేడిగా లేదా ఫ్రిడ్జ్లలో పెట్టిన చల్లటి నీటిలా తాగడం వల్ల దాని ప్రయోజనాలు పూర్తిగా లభించకపోవచ్చు లేదా జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కొన్ని ఆహారాల తర్వాత వెంటనే వద్దు. సాధారణంగా ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం ఉత్తమమైంది. కొన్నిసార్లు ఆహారం తిన్న అరగంట తర్వాత తీసుకోవచ్చు, ముఖ్యంగా మధుమేహం విషయంలో. అయితే అధికంగా నూనె పదార్థాలు, మసాలాలు లేదా భారీ భోజనం చేసిన వెంటనే జీలకర్ర నీరు తాగడం వల్ల అజీర్ణం లేదా ఇతర కడుపు సమస్యలు రావచ్చు. భారీ భోజనం తర్వాత కాసేపు విరామం ఇచ్చి తాగడం మంచిది. రాత్రి పడుకునే ముందు వద్దు. జీలకర్ర నీరు జీర్ణక్రియను మరియు మెటబాలిజంను ప్రేరేపిస్తుంది, కాబట్టి రాత్రి పడుకునే ముందు దీన్ని తాగడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు లేదా ఎసిడిటీ సమస్యలు రావచ్చు. రాత్రిపూట పాలు లేదా సాధారణ నీరు తాగడం మంచిది.
గర్భధారణ మరియు పాలిచ్చే తల్లులు. గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే తల్లులు జీలకర్ర నీరు తీసుకోవడానికి ముందు తప్పకుండా వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఇది వేడి చేయడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మీకు తీవ్రమైన అల్సర్, అధిక రక్తస్రావం సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే జీలకర్ర నీటిని మీ దినచర్యలో చేర్చడానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ జీలకర్ర నీటిని సరైన పద్ధతిలో తీసుకుంటే దాని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. సో చూసారు కదా, మన చేతికి అందుబాటులో ఉండే జీలకర్ర నీరు ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ ఉందో. దీన్ని మీ దినచర్యలో భాగం చేసుకుని ఆరోగ్యకరంగా ఆనందంగా జీవించండి. సో ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.